దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యాలయాన్ని సందర్శించారు. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్లారు చంద్రబాబు. ఏపీలో విమానయాన రంగ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటు ప్రతిపాదనలపై అధికారులు ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఏపీలోని విమానాశ్రయాల్లో టెర్మినల్ సామర్థ్యం పెంపు పనులు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. రాజమండ్రి, విజయవాడ, కడప ఎయిర్పోర్టుల్లో టెర్మినల్ పనులు జరుగుతున్నాయని అన్నారు. ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని సీఎం సూచించారన్నారు. రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేయాల్సి ఉందని చంద్రబాబు సూచించగా, భూమిని గుర్తిస్తే తమ శాఖ తరపున సహాయ సహకారాలు అందిస్తామన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీలో కూడా ఒక రివ్యూ తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సివిల్ ఏవియేషన్ ఏ రకంగా ముందుకు నడిపించాలి, ఏ అవకాశాలు ఉన్నాయి, ఎయిర్పోర్ట్స్ని ఏ రకంగా డెవలప్ చేయాలి, అలాగే సివిల్ ఏవియేషన్కి సంబంధించినటువంటి మిగిలినటువంటి శాఖలో కూడా ఎలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలన్న దాని మీద ప్రత్యేకంగా ఒక రివ్యూ మీటింగ్ కూడా జరిపడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నామన్న మాట కూడా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేయడం జరిగింది. మరి ఇందులో ముఖ్యంగా మనం తీసుకుంటే సివిల్ ఏవియేషన్ అంటే ప్రధానంగా మనకు దృష్టికి వచ్చేది ఎయిర్పోర్ట్స్ కూడా ఈరోజు సుమారు 7 ఎయిర్పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు సివిల్ ఆపరేషన్స్ అన్నీ కూడా పనిచేస్తున్నాయి. మనకి నార్త్ టు సౌత్ కానీ మనం తీసుకుంటే విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, అలాగే మనకి తిరుపతి, కడప, కర్నూలు, ఇవన్నీ కూడా మనకి ప్రస్తుతం ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ ఇవి. ఇందులో కూడా కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఎయిర్పోర్ట్స్లో టెర్మినల్ కెపాసిటీని ఇంక్రీజ్ చేయడానికి ఆల్రెడీ వర్క్స్ జరుగుతున్నాయి. రాజమండ్రి కానివ్వండి, మనకి విజయవాడ కానివ్వండి, అలాగే కడప కానివ్వండి, ఆల్రెడీ టెర్మినల్ బిల్డింగ్స్ జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఉందో ఇది ఇమీడియట్గా ఈ యొక్క యాక్టివిటీని పూర్తి చేయాలని కూడా దిశ నిర్దేశం చేయడం జరిగింది. మా వంతు కూడా అది ఖచ్చితంగా త్వరితగతిన పూర్తి చేస్తామని సివిల్ ఏవియేషన్ తరపున కూడా ఆయనకి హామీ ఇచ్చాం. ఎక్కడికక్కడైతే కొన్ని ఐడెంటిఫైడ్ లొకేషన్స్ ఉన్నాయి, అక్కడ భూమి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఐడెంటిఫై చేయగలిగితే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ద్వారా ఖచ్చితంగా ఎయిర్పోర్ట్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి మా వంతుగా సహాయ సహకారాలు అందిస్తామని కూడా మేము తెలియజేశాం.